నాకు వచ్చిన నుంచి చాలా ఎమోషన్గా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, ప్రతి ఒక్కళ్ళు అంటే చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు మనకు దూరం పెట్టారు. ఎప్పుడైతే నాకు విజయ ఇది పాజిటివ్ పంపించారో ఆ రోజంతా ఏడుస్తున్నాను. ఐ డోంట్ నో వెదర్ యూ పీపుల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అంటే ఆ ఎమోషన్ అనమాట. ఏంటి అందరూ మమ్మల్ని ఛేదించుకుంటారు, అలాంటిది మమ్మల్ని పిలిచి స్టేజ్ మీద ఫస్ట్ కాపీ ఇవ్వడం ఏంటి? అలాంటిది ఆ రోజంతా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినమాట. తర్వాత వచ్చిన తర్వాత నాకు తెలుగు అంత బాగా రాదు, నా మదర్ కన్నడ తమిళ్ అంతా అనమాట. నెమ్మదిగా చదివించింది. వచ్చిన తర్వాత 2 స్టోరీస్ అకాయిది నా స్టోరీ చెప్పిన దగ్గర నుంచి నేను కూర్చోలేకపోతున్నాను అసలు. అంటే కమింగ్ టు ఇది మాతృత్వం అంటారండి. మాతృత్వంలోని చాలా చాలా ఒక విలువంటూ ఉన్నది. నేను ఇంకా పుణ్యం చేసుకున్నాను. ఎట్లా అంటే అందరూ ఒక మాతృత్వాన్ని పొందారు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి, కానీ నాకు 3 మాతృత్వాలు పొందాను. అది చాలా చాలా గర్వం, నా యొక్క జన్మ ధన్యమైంది అనుకుంటాను. ఎలాగంటే మా బాబు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి వచ్చేంత వరకు నాకు తెలీదు, తను గే అని తెలీదు. ఫస్ట్ గే అనుకున్నాం. అప్పటి వరకు నేను ఒక అబ్బాయిని పెంచాను. ఆ అబ్బాయిని పెంచి అందులో ఆ పాలనలోని చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత తను నాకు ఎల్జీబీటీక్యూ అంటే నాకు అసలు తెలీదు, ఆ స్పెల్లింగే తెలీదు. అలాంటి సందర్భంలోనే తను వచ్చి ఒకరోజు, ఆ స్టోరీ చాలా పెద్దది. నాకు శ్రీనివాస్ గారు ఫస్ట్ నా స్టోరీని ఒక న్యూస్ పేపర్లో వచ్చిందంటే శ్రీనివాస్ గారు వేయించారు. అది స్టోరీని చాలా బాగా రాశారు, చాలా అంటే చాలా బాగా రాశారన్నమాట. ఆ ఎడ్యుకేషన్ తెలియని పరిస్థితుల్లోని మా పాప వచ్చి, మమ్మీ నేను గే అన్నది. గే అంటే ఏంటన్నా? మమ్మీ ఐఎమ్ నాట్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు ఆపోజిట్ సెక్స్ మమ్మీ. ఏంటి నాన్న అన్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఎట్లా సాధ్యమో, అది అసాధ్యమో అని చెప్పారు. మమ్మీ ప్యానిక్ అవ్వద్దు, నేను చెప్తాను దాని గురించి అని కూర్చోబెట్టి ఆ ఫుల్ స్పెక్ట్రమ్ చెప్పారు. చెప్పినప్పుడు అరే నేను సొసైటీని ఎలాగ ఎదుర్కొంటాను, నా పరువు ఎక్కడ పోతుంది, నథింగ్, అవేవి నా మైండ్లో రాలేదు. నా మైండ్లో వచ్చిందంతా ఏంటంటే నా తర్వాత నా బిడ్డను ఎవరు చూస్తారు, అదొక్కటే నా ఆలోచన. అప్పుడు నాలోని చాలా తపన ఉంది, కానీ ఒక్క కంటి నీరు చూపించుకున్న మా పాపకి, మా బాబుకి. ఇప్పుడు పాప ఏమన్నానంటే, వాట్ ఎవర్ యు ఆర్, ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ మై చైల్డ్, ఐ ఆమ్ గోయింగ్ టు బీ విత్ యూ, ప్లీజ్ గో హెడ్ అన్నాను. ఇది ఈ కంట్రీలోనే నువ్వు ఉండడానికి లేదు నాన్న, ఈ కంట్రీ విడిచిపెట్టి నువ్వు పోవాలి అన్నాను. అమ్మా ఎందుకు పోవాలి, ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డ మీదే ఉంటాను, ఈ గడ్డ మీదే నా హక్కుల గురించి పోరాడతాను అన్న మనిషి ఎంబీబీఎస్ అయ్యే లోపల తనకు తెలిసిపోయింది ఈ గడ్డ మీద ఉండలేమని. ఇప్పుడు చట్టం వచ్చింది, గవర్నమెంట్లో వెళ్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో పనిచేస్తున్నాను. కానీ ఆ రోజుల్లో నాకు అవకాశం లేదు, పంపించే తీరాలి, వెళ్ళిపోయిందన్నమాట. ఆ విధంగా ఒక గేగా తనకి నేను ఎట్లాగా ప్రపంచంలో బ్రతకాలని నేర్పించాను. తను ఒక డిగ్నిఫైడ్ లైఫ్ని ఇప్పించాలి. నువ్వేం భయపడక్కర్లేదు, ఎవడన్నా రాని. ఒక మీడియా ముందు చెప్పాను, దిస్ ఈజ్ నాట్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ దేర్ కన్సర్న్, ఇట్ ఈస్ మై కన్సర్న్ వెదర్ మై చైల్డ్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ సెక్స్ విత్ బాయ్, గర్ల్, హూమ్ ఎవర్ దట్ ఈస్. ఆ రూమ్లో నేను కెమెరాలు పెట్టను, తన స్వతంత్రం అని నేను మీడియాల ముందు చెప్పాను. నాకు 377 సెక్షన్ అక్కర్లేదు, నా బిడ్డ మీద పూర్తి స్వతంత్రం ఇచ్చాను. కానీ నాకు కావాలా, ఎందుకంటే చాలామంది పిల్లలు రోడ్డు మీద వదిలేస్తున్నారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోంచి పంపించి రూములు వేసి కొట్టు పెట్టి, మీకు తెలీదు, చాలామందికి తెలియదు. ఇంకా నువ్వు పొద్దున్న లేచింది రాత్రి వరకు వాళ్ళతోనే పనిచేస్తాను కానీ నాకు తెలుసు. దాని గురించి మాకు కావాలని పోరాడేమో 377 సెక్షన్ వచ్చేసింది. తర్వాత నా అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చింది, తను ఐడెంటిఫై చేసుకుంది. తను ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అమెరికాకి వచ్చిన రోజు తపన, మమ్మీకి ఎప్పుడు చెప్పాలా, అమ్మకి ఎప్పుడు చెప్పాలని చెప్పుకొని నన్ను బయటకు తీసుకెళ్ళిపోయి, ఇంట్లో మా హస్బెండ్ ఉంటారు కదా, ఆయన ఏమనుకుంటారు అని భయపడిపోయి బయటకు తీసుకెళ్ళిపోయి, మమ్మీ ఐ థింక్ ఐఎమ్ అ ట్రాన్స్ ఉమెన్, ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ అని ఒక్కటే ఏడుపు. ఒక రెస్టారెంట్కి వెళ్ళి, వై ఆర్ యు క్రైయింగ్ నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, ఇది నీ బాడీ, నీ మైండ్ చెప్తున్నది, ఇట్స్ నాట్ మై బాడీ, నీకు ఎట్లా బతకాలంటే అట్లా బతుకు అన్నాను. ఆ విధంగా నేను ట్రాన్స్ గర్ల్గా
చాలా గర్వంగా ప్రతి చోట వెళ్ళి నేను ఒక ట్రాన్స్ పిల్లకి ఒక తల్లిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాను. ఇక్కడ తల్లులు అందరూ కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువగా నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఇక్కడ అందరు తల్లులు ఉన్నారు కనుక ఐఎమ్ ఫీలింగ్ లైక్ టాకింగ్. అందరికి చెప్పేది ఏంటంటే ప్రపంచానికి మనం జరగకూడదు, మన చుట్టాలకు జరగకూడదు. ఈరోజు నన్ను ఏ చుట్టాలు కూడా మమ్మల్ని పిలవలు వాళ్ళకి. ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ అందరూ మొత్తం నేను సోషల్ వర్కర్, నాకు ఎంతోమంది నాకు హెల్ప్ చేస్తుండేవారు, ఎవరు ముందుకు వచ్చి నాకు డొనేషన్స్ ఇవ్వట్లేదు. ఇట్స్ ఓకే. నేను లేకపోతే సొసైటీ లేకపోతే నేను కానీ నా బిడ్డ కానీ బతుకుతాం. సొసైటీ లేకపోతే అదే నేను నా బిడ్డకి లేకపోతే, నా బిడ్డకి నేను లేకపోతే మేము బతకగలమా? బతకడం చాలా చాలా కష్టం. అందువల్ల దీంతో నేను ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మన విజయ్ గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. నా స్టోరీ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.